श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವನೀವ ಹರಿ. మన హరికథామృతసారము పాఠంలో భోజన రస విభాగ సంధియందు నిన్నటి రోజున ఈ ಪರಿಯಲಚ್ಯುತನ ತತ್ತದ್ರೂಪ ತನ್ನಾಮಗಳ ಸಲೆ ನಾನಾ ಪದಾರ್ಥದಿ ನೆನೆದು ಭುಂಜಿಸುತ್ತಲಿರು ವಿಷಯ ಪ್ರಾಪಕ ಸ್ಥಾಪಕ ನಿಯಾಮಕ ವ್ಯಾಪಕನು ಎಂದರಿದು ನೀ ನಿರ್ಲೇಪನಾಗಿರು పుణ్యపాపಗಳ నర్పిసవనడిగే అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు భోజన రస విభాగ సంధి మంగళ పద్యం, అంటే భోజన రస విభాగ సంధి ముగుస్తూ ఉన్నది ఈ పద్యంతో 30వ పద్యంతో. 5,79,100 ರೂಪವಧರಿಸಿ ಭೋಕ್ತೃಗ ಭೋಜ್ಯನೆಂದೆನಿಸಿ ಶ್ರೀಧರಾ ದುರ್ಗಾರಮಣ ಪಾದಾದಿಶಿರ ಪರ್ಯಂತ ವ್ಯಾಪಿಸಿ ಕಾದುಕೊಂಡಿಹ ಸಂತತ ಜಗನ್ನಾಥ ವಿಠ್ಠಲನು. పదచ్ఛేదం. 5,89,705 ರೂಪವ ಧರಿಸಿ ಭೋಕ್ತೃಗ ಭೋಜ್ಯ ಎಂದೆನಿಸಿ ಶ್ರೀಧರಾ ದುರ್ಗಾ ರಮಣ ಪಾದಾದಿ ಶಿರ ಪರ್ಯಂತ ವ್ಯಾಪಿಸಿ ಕಾದುಕೊಂಡಿಹ ಸಂತತ జగన్నాథ విఠలను. ప్రతిపదార్థం. 5,89,705 ರೂಪವ ಧರಿಸಿ అంటే 5,89,705 రూపములను ధరించి 5,89,705 ఇన్ని రూపములను ధరించి భోక్తృగా భోజనము చేసేవారి యందు ఉండి భోజ్య తినడానికి యోగ్య పదార్థములందునూ ఉండువాడై ఎందెనిసి అంటే ఆయా పదార్థముల చేతనే పిలువబడుతూ భోక్తృవునందు
ఉండి భోక్తృ అని పిలువబడుతూ, భోజ్య పదార్థములందు ఉండి భోజ్య అని పిలువబడుతూ, పాదాది శిర పర్యంత ఆపాదమౌళి పర్యంతము వ్యాపించి జగన్నాథ విఠ్ఠలను, జగన్నాథదాసుల అంకితనామమైనటువంటి ఆ జగన్నాథ రూపి భగవంతుడు శ్రీధరా దుర్గా రమణ, శ్రీధర అంటే భూదేవి, దుర్గాదేవి, వీరి పతి అయినటువంటి శ్రీహరి సంతత ఎల్లప్పుడూ కాదుకొండిహ రక్షణ చేస్తూ ఉంటాడు. ఇక తాత్పర్యము, జగన్నాథదాసుల అంకితనామము బింబరూపి అయినటువంటి శ్రీహరి, ఆ శ్రీహరి ఎటువంటి వాడు అంటే శ్రీభూ దుర్గా రూపిణి అయినటువంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి 5,89,705 రూపములతో భోజనము చేసేటటువంటి భోక్తృయందు, భోక్తృ తినేటటువంటి భోజ్య పదార్థములందు భోజ్య భోక్తృ నామములతో పిలువబడుతూ జీవుల దేహములో పాదము నుండి శిరః పర్యంతము వ్యాపించి జీవులను రక్షిస్తూ ఉన్నాడు అని తాత్పర్యం. ఇక భోక్తృవునందు భోజ్య పదార్థములందు ఆయా పేర్లతో పిలువబడుతూ శ్రీహరి, శ్రీ భూ దుర్గాపతి అయినటువంటి శ్రీహరి 5,89,705 రూపములతో ఉన్నాడు. ఆ సంఖ్య ఎలా వచ్చినది అని అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, మన దేహంలో 5 కోశములు ఉన్నాయి. అన్నమయ కోశానికి అనిరుద్ధ రూపి భగవంతుడు, ఆ కోశ భగవద్రూపము. అనిరుద్ధ అంటే ఆ నామములో ఉండేటటువంటి అక్షరముల సంకేత సంఖ్యను తీసుకుంటే అన్నమయ కోశంలో అనిరుద్ధ రూపముతో 8,251 రూపములు, ప్రాణమయ కోశమునందు ప్రద్యుమ్న నామముతో ప్రద్యుమ్న రూపముతో ఆయా అక్షర సంకేత సంఖ్య 5,543 రూపములు, మనోమయ కోశము భగవద్రూపము సంకర్షణ, అక్షర సంకేత సంఖ్య 56,62,107 భగవద్రూపములు, విజ్ఞానమయ కోశము వాసుదేవ, అక్షర సంకేత సంఖ్య 4,374 రూపములు, ఆనందమయ కోశము నారాయణుడు, నారాయణ, అక్షర సంకేత సంఖ్య 5,125 భగవద్రూపములు. 5 కోశముల 5 భగవద్రూపముల అక్షర సంకేత సంఖ్యలను కూడితే 5,85,400 భగవద్రూపములు అవుతాయి. ఇవన్నీ కూడా భగవంతుని ఖండరూపములు. ఇక భగవంతుని అఖండ రూపములు ఏవి అనంటే అన్న, ప్రాణ, మన, విజ్ఞాన, ఆనందమయ కోశములు. అన్నమయ కోశము అన్న శబ్ద అక్షర సంకేత సంఖ్య 101, ప్రాణ శబ్ద అక్షర సంకేత సంఖ్య 513, మన శబ్ద అక్షర సంకేత సంఖ్య 55, విజ్ఞాన అక్షర సంకేత సంఖ్య 584, ఆనంద అక్షర సంకేత సంఖ్య 3,052. ఈ అన్ని సంఖ్యలను కూడితే 4,305 భగవద్రూపములు. ఇవి అఖండ భగవద్రూపములు.
ఆయా కోశముల భగవద్రూపములు ఖండరూపములైతే ఆ కోశనామక భగవద్రూపములు అఖండ రూపములు. 5,85,400 ఖండ భగవద్రూపములు, 4,305 అఖండ భగవద్రూపములను రెండింటినీ చేరిస్తే 5,89,705 భగవద్రూపములు. ఇన్ని భగవద్రూపములతో భగవంతుడు భోజనం చేసేటటువంటి భోక్తృవునందు భోక్తృశబ్దవాచ్యుడై, తినేటటువంటి భోజ్య పదార్థములందు భోజ్య శబ్దవాచ్యుడై, జీవుని దేహమునందు ఆపాదమౌళి పర్యంతము వ్యాపించి ఉండి శ్రీ భూ దుర్గాపతి అయినటువంటి జగన్నాథ విఠలనామక శ్రీహరి భక్తులను జీవులను ఎల్లప్పుడూ రక్షణ చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీధరా దుర్గారమణ అని శ్రీహరి గురించి చెప్పటంలో స్వారస్యం ఉంటూ ఉన్నది. లక్ష్మీదేవి 3 రూపములు, త్రిగుణమాని, సత్వరజస్తమో గుణములకు ఆమె అభిమాని దేవత. శ్రీదేవి రూపముతో సాత్విక గుణానికి, భూదేవి రూపముతో రజోగుణానికి, దుర్గాదేవి రూపముతో తామస గుణానికి ఆమె అభిమాని దేవత. ఇటువంటి గుణత్రయములకు అభిమాని అయినటువంటి శ్రీ భూ దుర్గా రూపురాలైనటువంటి లక్ష్మీదేవికి భర్త శ్రీహరి. ఈ శ్రీహరి ఏం చేస్తాడు అంటే, ఈ త్రిగుణ జీవరాశులయందు ఉండి వారి వారి యోగ్యతలకు అనుగుణంగా భోజన క్రియను వారి చేత చేయించి, వారి వారి యోగ్యతానుగుణంగా సాత్వికులకు మోక్షము, రాజసులకు నిత్య సంసారము, తామసులకు అంధంతమస్సును కల్పిస్తాడు భగవంతుడు. ఈ భగవంతుడు జీవుల శరీరమునందు ఆపాదమౌళి పర్యంతము వ్యాపించి ఉంటాడు. జీవుని దేహము పాదాది శిర పర్యంతము ప్రాకృత పదార్థ నిర్మితమైనటువంటిది. ఆ ప్రాకృత పదార్థ నిర్మితమైనటువంటి జీవుని దేహానికి పుష్టినిచ్చేటటువంటి ఆహారము కూడా ప్రాకృతము. జీవుల స్వభావానికి, సంసార బంధానికి కారణమైనటువంటి సత్వరజస్తమో గుణములు 3 ప్రాకృతములు. ప్రకృతికి అభిమాని దేవత లక్ష్మీదేవి. ఆమె రూపాలు ఇప్పుడే చెప్పుకున్నట్లుగా శ్రీ భూ దుర్గా రూపములు 3. శ్రీ రూపము సత్వగుణానికి, భూరూపము రజోగుణానికి, దుర్గా రూపము తమోగుణానికి అభిమన్యమానములు. శ్రీహరి అధీనమునందున్నటువంటి ఈ త్రిరూపాత్మకమైనటువంటి లక్ష్మీదేవి గుణత్రయ జీవులందరూ అందును తత్తత్స్వభావానుగుణ ప్రవృత్తిని కలిగిస్తుంది లక్ష్మీదేవి. భగవంతుని ఆజ్ఞ మేరకు శ్రీ భూ దుర్గా రూపాత్మకమైనటువంటి లక్ష్మీదేవి సత్వరజస్తమో గుణ జీవరాశులను వారి వారి స్వభావానికి అనుగుణంగా ప్రవృత్తిని కలిగిస్తుంది. కాబట్టే జగన్నాథదాసుల వారు శ్రీ భూ దుర్గా రమణుడు అని పేర్కొంటూ ఉన్నారు. అన్నమయాది పంచకోశ నియామకుడైనటువంటి, అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ పంచకోశ నియామకుడైనటువంటి శ్రీహరి ఆపాదమౌళి పర్యంతము జీవులందుండి వారి చేత యోగ్యతానుసారంగా సాధన చేయిస్తాడు. ప్రాకృత దేహమునందు సర్వత్ర వ్యాప్తి చెంది ఉన్న భగవంతునికి
అధిష్టాన సంబంధమైనటువంటి లోపదోషములు లేవు. భగవంతుడు ఏ అధిష్టానములో ఉన్నా ఆ అధిష్టానగత లోపదోషాలు అతనికి అంటవు. ఎందుకంటే మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా అధిష్టానము ప్రాకృత నిర్మితము, భగవంతుడు అప్రాకృతుడు. కాబట్టి అప్రాకృతుడైనటువంటి భగవంతుడు ప్రాకృత అధిష్టానములందున్న ఆ అధిష్టానగత లేదా సంబంధమైనటువంటి లోపదోషములు అతనికి అంటవు లేవు. అంతేకాకుండా భగవంతుడు ఆ దేహములో ఉండి ఆ దేహానికి వృద్ధి హ్రాసాదులను కలిగిస్తాడే కానీ తాను మాత్రము ఏకప్రకారంగా శశ్వదేక ప్రకారంగా జ్ఞానానందమయ స్వరూపుడుగా సర్వదా సర్వత్ర సముడుగానే ఉంటాడు భగవంతుడు. అది భగవంతుని యొక్క వైశిష్ట్యము. ఎందుకయ్యా అంటే వాడు అప్రాకృతుడు, ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు. ఇదే విషయము భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీహస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసాన్ని తినేటటువంటి వాని యందు కూడా ఉన్నటువంటి భగవంతుణ్ణి పండితులు సమంగా చూస్తారు అని చెబుతున్నారు. అంటే ఉత్తమ అధిష్టానమైనటువంటి బ్రాహ్మణుని యందున్న భగవంతుడు నీచాధిష్టానమైనటువంటి కుక్క మాంసాన్ని తినేటటువంటి వాని యందున్నటువంటి భగవంతుడు సమానమే. ఉత్తమ అధిష్టానంలో ఉండేటటువంటి భగవంతుడు ఎక్కువ, నీచాధిష్టానమునందున్నటువంటి భగవంతుడు తక్కువ అని భగవంతునికి మనము న్యూనతను లేదా ఆధిక్యాన్ని ఆపాదించకూడదు. ఎందుకంటే భగవంతుడు ఏ అధిష్టానములో ఉన్నా ఆయా అధిష్టానగత లోపదోషములు అంటకుండా అతడు శశ్వదేక ప్రకారంగా ఏకరీతిగా ఉంటాడు అనే ఈ శ్లోకము మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నది. అంతేకాకుండా నిర్దోషం హి సమం బ్రహ్మ అని దోషరహితుడైనటువంటి భగవంతుణ్ణి సమశబ్దంతో పిలుస్తారు జ్ఞానులు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు భగవంతుడు ఏ అధిష్టానములో ఉన్నా ఎక్కడ అతడు చూచినా భగవంతునికి ఏ విధమైనటువంటి లోపదోషములను భగవంతుని యందు చూడడు. భగవంతుడు ఏకప్రకారంగా జ్ఞానానందమయుడై సర్వదా సర్వత్రా సముడిగానే ఉంటాడు అని ఇక్కడ మనకు చెబుతూ జగన్నాథ దాసులు ఈ భోజన రస విభాగ సంధిని ముగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము చివరగా 30 పద్యాలు విస్తారంగా అనేక రోజులు చెప్పుకున్నాం. భోజన రస విభాగ సంధి యొక్క సారాంశం ఏమిటి? భోజన రస విభాగ సంధి మనకు ఏమి చెబుతున్నది అని అంటే 4 మాటలలో భోజనం చేయటం అనేటటువంటిది భగవత్ పూజారూపమైనటువంటి భగవత్ యజ్ఞరూపమైనటువంటి ఒక పవిత్ర కార్యము, పవిత్ర యజ్ఞం. భోజనం చేయటం అనేటటువంటిది కేవలం మనము దేహ పుష్టి కొరకు కాదు, భగవంతుని మరియు భగవద్భక్తుల సేవకు కావలసినటువంటి దైహిక శక్తిని, మానసిక శ్రద్ధను, ఆధ్యాత్మిక అనుసంధానాన్ని మనలో పెంపొందించుకోవడానికే మనం భోజనం చేస్తున్నాం. కానీ కేవలము జిహ్వా చాపల్యం తీర్చుకోవడానికో ఆకలి దప్పులను తీర్చుకోవడానికో మనము భోజనం చెయ్యటం లేదు. భోజనము అనేటటువంటిది జ్ఞానానుసంధాన పూర్వకంగా చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి
క్రియ కార్యము. మనం భోజనం చేసేటప్పుడు ఆ భోజన పదార్థాలు కేవలం మన కంటికి కనిపించేటటువంటి ప్రాకృత పదార్థాలు మాత్రమే కావు. ఆ భోజన పదార్థములందు భిన్న భిన్న భగవద్రూపములు ఉండి ఆ భోజన పదార్థాలకు వాటి యొక్క రసాన్ని, రుచిని, గుణములను ఇస్తూ ఉన్నాయి భగవంతుని భగవద్రూపములు. ఉదాహరణకు ఎన్నో చెప్పుకున్నాం ఇంతవరకు. మళ్ళీ ఇక్కడ సారాంశం చెప్పేటప్పుడు వాసుదేవ అన్నదొడు నానాసుభక్షది సంకర్షణ కృతీశ పరమాన్నదొడు ఘృతదొಳగిప్ప అనిరుద్ధ ఆ సుపర్ణాంశగను సూపది వాసవానుజ శాఖదొడు మూలేశ నారాయణను సర్వత్రదలి నెలసిహను అని భోజన రస విభాగ సంధి 10వ పద్యం చెబుతుంది. అంటే అన్నమునందు వాసుదేవుడు, భక్ష్యమునందు సంకర్షణుడు, పరమాన్నమునందు ప్రద్యుమ్నుడు, నెయ్యి యందు అనిరుద్ధుడు, పప్పునందు కృష్ణుడు, శాకములందు వామనుడు, అన్ని చోట్ల నారాయణుడు ఉన్నాడు. ఈ విధంగా ఆయా తినేటటువంటి పదార్థములలో ఆయా భగవద్రూపములు ఉండి అవి జడ పదార్థములే అయినా ప్రాకృత పదార్థములే అయినా భగవంతుడు ఆయా రూపములతో ఆ పదార్థములందు ఉండి వాటికి ఆ రంగును, రుచిని, రూపాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు అనేటటువంటి జ్ఞానానుసంధానం మనకు ఉండాలి. ఇక తినేటటువంటి భోక్త యందు ఆకలి దప్పులు కలగాలన్నా భగవంతుడే కలిగించాలి. స్వతంత్రంగా మనము ఆకలి దప్పులు మనకు కలుగవు. భగవంతుడు ఆ పాదాది శిర పర్యంతము ఉండి మనలో వాడు మనకు ఆకలి దప్పులు కలిగిస్తేనే మనకు అన్నం తినడానికి ఇష్టం కలుగుతుంది. అజీర్ణమైన వానికి అన్నం తినాలనిపించదు. దప్పిక లేని వానికి నీరు తాగాలనిపించదు. నీరు తాగాలి అనేటటువంటి దప్పిక మనలో కలగాలన్నా, అన్నం తినాలి అనేటటువంటి కోరిక కలగాలంటే, ఆకలి కలగాలన్నా భగవంతుడే కలిగించాలి. తిన్నటువంటి పదార్థము జీర్ణమై మనకు తిన్న తరువాత తినటం వలన కలిగేటటువంటి ఆనందము, తృప్తి రావాలన్నా భగవంతుడే భోక్తృభోజ్య అని పిలువబడుతూ భోక్తృవునందు భోజ్య పదార్థములందు ఉండి ఆనందాన్ని, తృప్తిని కలిగించేటటువంటి వాడు అనిరుద్ధాది రూపధారి అయినటువంటి శ్రీహరియే. ఇది మనము భోజనం చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మనము చనిపోయినటువంటి మన తల్లిదండ్రులకు శ్రాద్ధాది కర్మలు చేసి పిండ ప్రదానము చేస్తే ఆ శ్రాద్ధ క్రియయందు, శ్రాద్ధం చేసేటటువంటి కర్తృవందు, శ్రాద్ధానికి కావలసినటువంటి పదార్థములందు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ జనార్దన రూపములతో భగవంతుడు ఉండి ఇక్కడ కర్తృ ఇచ్చేటటువంటి పిండమును, అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటి అన్నాన్ని వారికి ఏ రూపంలో ఇస్తే వారికి తృప్తి కలుగుతుందో, వారు ఏ లోకంలో ఉన్నా వారికి ఏ రూపముతో ఆ అన్నాన్ని వాళ్ళకి ఇస్తే తృప్తి కలుగుతుందో దానిని దేవతల ద్వారా వారికి చేర్పించి, వారికి ఇచ్చి, వారికి అన్నాన్ని, తృప్తిని, ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు కూడా భగవంతుడే. ఇది కొంత చెప్పుకున్నాము. ఇక పితృగణ సంధి వచ్చినప్పుడు శ్రాద్ధాది కర్మలందు భగవంతుని వ్యాపారము ఎలా ఉంటుంది అనేది మనకు స్పష్టమవుతుంది. కాబట్టి భోజన రస విభాగ సంధి ఇన్ని విషయాలను మనకు చెబుతూ ఉన్నది. శాస్త్ర గర్భితమైనటువంటి భగవత్ తత్వాన్ని మనం భోజనం చేయటం అనేటటువంటి మనకు ఏ విధమైనటువంటి కేవలము ఆకలి దప్పులు తీర్చుకునేటటువంటి ఒక కార్యము అని మనము భావించి
భోజనం చేస్తున్నాము, తిండిని తింటూ ఉన్నాము, నీటిని తాగుతూ ఉన్నాము. అయితే ఈ క్రియ యందు ఇంత భగవంతుని వ్యాపారం ఉన్నది. ఇది ఒక భగవంతుని పూజ, భగవంతుని ఒక యజ్ఞము అనేటటువంటి శాస్త్రగర్భితమైనటువంటి తత్వాన్ని, విషయాన్ని, రహస్యాన్ని మనకు జగన్నాథదాసుల వారు ఈ భోజన రస విభాగ సంధి యందు విశదంగా మనకు హృద్యంగమంగా మనోజ్ఞంగా వివరించినారు. కాబట్టి మనం భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత మేరకు ఇంతవరకు మనం తెలుసుకున్న దానిని మననం చేసుకొని జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనము చేస్తే ఈ ಪರಿಯಲರಿತುಂಬ ನರ ನಿತ್ಯೋಪವಾಸಿ ನಿಷ್ಪಾಪಿ ನಿತ್ಯ ಮಹತ್ಸು ಯಜ್ಞಗಳಾಚರಿಸಿದವನು ಪೋಪು ದಿಪ್ಪುದು ಬಪ್ಪುದೆಲ್ಲ ರಮಾಪತಿಗಧಿಷ್ಠಾನವೆನ್ನು కృపాపయోనిధి మాతనాలిసుతిహ జననీయంతే. ఈ భోజన రస విభాగ సంధి యందు చెప్పినట్లుగానే జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేస్తే చేసినటువంటి నరుడు, మనుజుడు నిష్పాపి, నిరామయుడు, రోగరహితుడు, అంటే రోగరహితుడు, నిత్యము పెద్ద పెద్ద యజ్ఞములు ఆచరించినటువంటి వాడవుతాడు అని చెబుతూ, కాబట్టి భోజనము చేసి జ్ఞానానుసంధాన పూర్వకంగా ఆ తరువాత భగవంతునికి కృష్ణార్పణమస్తు అని సమర్పిస్తే ప్రతినిత్యము మనము మన ప్రయత్నం లేకుండా భోజనం చేసేటటువంటి కార్యము, క్రియ దాని ద్వారానే పెద్ద యజ్ఞము చేసినట్లవుతుంది, నిత్యము ఉపవాసం చేసినట్లవుతుంది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక మీదటైనా మనమందరూ జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనము చేసే పద్ధతిని అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి అని చెబుతూ ఈ భోజన రస విభాగ సంధిని ముగిస్తూ అస్మద్గురు అంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీ నృసింహాభిన్న భైష్మీ సత్యా సమేత శ్రీ వేణుగోపాలకృష్ణాభిన్న సీతాపతి శ్రీ వీరరామచంద్రాభిన్న జగన్నాథదాసుల అంకితనామైనటువంటి జగన్నాథ విఠలుని పాదార విందములకు సమర్పిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు. అందరూ కూడా ఇది విన్న రోజు మీరు భగవంతునికి ఒక పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అని చెబుతూ ముగిస్తూ ఉన్నాను. కృష్ణార్పణమస్తు.